వేసవిలో వేడి నీళ్లు తాగొచ్చా? మన శరీరం సరిగ్గా పనిచేయడానికి నీరు అత్యంత అవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏ సమయంలో ఎలాంటి నీరు తాగాలి అనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు. వేసవిలో చల్లటి నీరు మంచిదా లేక వేడి నీరు తాగాలా? ఆయుర్వేద నిపుణుల ప్రకారం నీటిని తాగే విధానం పరిస్థితిని బట్టి మారాలి. చల్లటి నీరు, వేడి నీరు, అలాగే మరిగించి చల్లార్చిన నీరు, ప్రతి ఒక్కదానికి వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో నీరు తగ్గినప్పుడు లేదా అధిక వేడి వల్ల అస్వస్థత కలిగినప్పుడు చల్లటి నీరు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎక్కువగా చెమటలు పట్టినప్పుడు, తీవ్ర దాహం వేస్తున్నప్పుడు, ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడు, వాంతులు లేదా అలసటగా అనిపించినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో చల్లటి నీరు తాగడం వల్ల శరీరానికి త్వరగా ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నప్పుడు వేడి నీరు తాగడం చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలాగే అజీర్ణం సమస్య ఉన్నప్పుడు, కఫం, జలుబు లేదా గొంతు నొప్పి ఉన్నప్పుడు, శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించాలనుకున్నప్పుడు మరిగించిన నీటిని కొద్ది కొద్దిగా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శరీరం తేలికగా అనిపిస్తుంది. నీటిని ముందుగా మరిగించి తర్వాత చల్లార్చి తాగడం ఆయుర్వేదంలో చాలా మంచిదిగా భావిస్తారు. ఈ విధంగా తాగితే శరీరంలోని వాతం, పిత్తం, కఫం వంటి దోషాలు సమతుల్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే ఎక్కువసేపు నిల్వ ఉంచిన నీటిని తాగడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. చాలా కాలం నిల్వ ఉంచిన నీరు శరీరంలో అసమతుల్యతను పెంచి అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే నీరు తాగే విధానం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పరిస్థితిని బట్టి చల్లటి నీరు లేదా వేడి నీరు తాగాలి. సాధారణంగా మరిగించి చల్లార్చిన నీరు తాగడం ఆరోగ్యానికి మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.